12వ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. పిఠాపురం వేడుకగా ఎల్లుండి జరిగే 12వ ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సభ కోసం ప్రత్యేకంగా విజయకేతనం పేరుతో ఉన్న పోస్టర్ను ఆవిష్కరించారు. దాదాపు 30 ఎకరాల్లో గ్రాండ్ గా పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది జనసేన. 4 లక్షల మందికి పైగా జనం వస్తారని అంచనా వేస్తోంది. పిఠాపురంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జన సైనికులు. ఆవిర్భావ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జన సైనికులు, వీర మహిళలు వస్తున్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకుపోతున్న ఈ సందర్భంలో ప్రతిరోజు సమిష్టిగా మా నాయకులందరూ కూడా అద్భుతమైన ఏర్పాట్లు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే మా నాయకులు, జన సైనికులు, వీర మహిళల కోసం ప్రత్యేకంగా చిరస్థాయిగా ఇటువంటి కార్యక్రమం ఉండిపోవాలనే తపనతోటి రాత్రింబోలు అందరూ కృషి చేస్తూ ఉన్నారు. సో ఎల్లుండి జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించేందుకు పిఠాపురంలో ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. దాదాపు 4 లక్షల మందికి పైగా జనసేన క్యాడర్ ఈ కార్యక్రమంలో హాజరయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ సభకు భారీ ఏర్పాట్లు అయితే ప్లాన్ చేస్తున్నాం. మనం చూస్తున్నాం, జయకేతనం అనేటువంటి పోస్టర్ ని కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఎల్లుండి జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు అయితే చేయబోతూ ఉన్నారు. జనసేన క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వీర మహిళలు కూడా ఈ కార్యక్రమానికి ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతూ ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం, జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ జయకేతనం అనేటువంటి పోస్టర్ ను ఆయన లాంచ్ చేయడం కూడా జరిగింది. సో ఘనంగా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. మరి ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవానికి అంగరంగ వైభవంగా చేసేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ప్రస్తుతానికి మనం అక్కడ చిత్రాడ దగ్గర, పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ దగ్గర ఆ జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎక్కడైతే చేస్తారో ఈ నెల అంటే మరొక రోజుల్లో 14వ తేదీన జరగబోయే ఆవిర్భావ సభ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మనం చెప్పొచ్చు. అంటే ఈ సభకి జయకేతనం అని చెప్పి నామం కూడా ఈ రోజైతే చేశారు. ఈ సభకు వచ్చేందుకు 3 ద్వారాలను అయితే ఏర్పాటు చేసి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి సంబంధించిన 3 మహానాయకుల పేర్లు అయితే మాత్రం ఒక్కో ద్వారానికి కూడా పెట్టినట్టయితే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వివరించినట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే డాక్టర్ సీతమ్మ, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ మూడు ఒక్కో ద్వారానికి ఒక్కొక్క పేరు, అంటే కోనసీమ ప్రాంతానికి సంబంధించి డాక్టర్ సీతమ్మ పేరు పెట్టగా, కాకినాడ జిల్లా సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఇక్కడ సంబంధించిన నాయకులను గుర్తు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి పేర్లు కూడా పెట్టినట్టు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వివరించారు. అయితే జనసేన నాయకులందరూ కూడా అందరూ కలిసి చేసుకునే ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి పని చేస్తూ ఈ సభని అత్యంత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించడమే కాదు, ప్రశ్నించిన తర్వాత అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సభని విజయోత్సవంగా చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే 100% స్ట్రైక్ రేట్ ఈ జనసేన పార్టీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేసిందో అన్ని స్థానాల నుంచి కూడా విజయం సాధించిన నేపథ్యంలో ఈ సభకు జయకేతనం అని కూడా పేరు పెట్టారు. అయితే దీనికి సంబంధించి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, బెంగళూరుతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ సతీష్.